రాష్ట్రంలో తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం బీచ్ షాక్స్ విధానాన్ని తీసుకొచ్చిందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. తొలి దశలో ప్రయోగాత్మకంగా సూర్యలంక, విశాఖ బీచ్లో 2 చొప్పున బీచ్ షాక్స్ బార్ లైసెన్సులను జారీ చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రుషికొండ ప్యాలెస్ భవన నిర్మాణాలను ప్రజలకు ఉపయోగపడేలా చూడాలంటున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. లోని వేల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి రుషికొండ ప్యాలెస్ ఏమవుతుంది, దాని భవిష్యత్తు ఏంటి, అదేవిధంగా ఈ నిర్మాణాలు 2 ఏళ్ల కూటమి పాలనలో కూడా దానిని ఏం చేయాలనే దాని మీద కూడా తర్జన పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే గత రోజు కూడా పలువురు మంత్రులు కూడా రుషికొండ ప్యాలెస్పై కూడా దానిపై కూడా సమగ్రంగా ఏదైతే రుషికొండ ప్యాలెస్ని భవిష్యత్తులో ఏ విధంగా దాన్ని సద్వినియోగం చేయాలనే కోణంలో కూడా పలువురు మంత్రులు కూడా ఇప్పటికే మంత్రులు అదేవిధంగా అధికారులు కూడా తర్జన పడుతున్న పరిస్థితి నెలకొంది. చూసుకుంటే దీనిపై మరిన్ని విషయాలు అయితే విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే రుషికొండ ప్యాలెస్పై కూడా ఏమవుతుంది, భవిష్యత్తులో దీని కార్యాచరణ ఏమవుతుందనే విషయంపై అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. చూసుకుంటే భవిష్యత్తులో ఇప్పుడు కూడా వేలాది కోట్ల రూపాయలు గత ప్రభుత్వ హయాంలోనే అయితే దుర్వినియోగం చేసినట్లుగా ఆ యొక్క నిర్మాణాలు కూడా చేపట్టారు. అదేవిధంగా భవిష్యత్తు కాలంలోకి ఈ యొక్క రుషికొండ ప్యాలెస్ ఏమవుతుంది, దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందంటారు? ఇప్పుడు ఇదివరకు రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఉన్న ప్లేస్లో సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ కాటేజెస్ ఉండేవి, రూమ్స్ ఉండేవి, తర్వాత రెస్టారెంట్స్ ఉండేవి. సో నార్మల్ పర్సన్స్ ఇక్కడ రామకృష్ణ బీచ్కి వెళ్ళి తర్వాత అక్కడికి వెళ్ళి రుషికొండ ఏరియాలో కొంత ఆహ్లాదకరమైన వాతావరణంలో టైం స్పెండ్ చేసి వచ్చేవారు. సో అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు టైంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన ఉన్నారు కాబట్టి వారేదో ఆయన మరి టూరిజం కాటేజెస్ నిర్మిస్తున్నామని చెప్పి వారు ఉండటానికి క్యాంప్ ఆఫీస్ కింద నిర్మించినట్టు ఆఖరికి ఇప్పుడు తేలింది. సో దానిని ఏ విధంగా సద్వినియోగం చేయాలి అనే ఉద్దేశంతో మంత్రులు కమిటీ వేయటము, తర్వాత ఇదివరకు ఏదో కమిటీ చెప్పడము, తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మళ్ళీ గౌరవ మంత్రివర్యులు వచ్చి చూసి దీన్ని ఏదో ఒకటి ఫైనలైజ్ చేయాలనే ఉద్దేశంతో వారు రావటం జరిగింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అట్లాగే టూరిజం శాఖ వారికి కూడా మీరు దేని గురించి అయితే నిర్మాణం చేపట్టారో దాన్ని సరే నిర్మాణము అంతకుముందు ఏ విధంగా అయితే ఉందో దాన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మీరు ఏదో 5 స్టార్ హోటల్స్కి ఇద్దాము టూరిజం కాటేజెస్ లేకపోతే ఇంకా టూరిజం డెవలప్మెంట్ గురించి ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా మీరు యూ హ్యావ్ ఎవ్రీ రైట్. బట్ ఎట్ ద సేమ్ టైం సామాన్యుడికి కూడా ఒక మ్యూజియం లాంటిదో లేకపోతే తెలుగు భాష సంస్కృతి ఏ విధంగా ఉంటుందో అటువంటిది కూడా కొన్ని బ్లాక్స్ అన్న దానికి కేటాయించవలసిన అవసరం ఉంది. మీరు డెఫినెట్గా అది ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ఇన్వైట్ చేయాలి. దానికి ఫస్ట్ హోటల్ అలాట్మెంట్ చేసింది ఇండో అమెరికన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్. దాని ఫస్ట్ పేరు ఇప్పుడు ఫేమా అని పెట్టారు. ఇప్పుడు ఫస్ట్ పేరు అలాట్మెంట్ చేసింది ఇండో అమెరికన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్. దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను అప్పుడు. సో అలాట్మెంట్స్ అయిపోయినాయి, తర్వాత చేతులు మారిపోయినాయి, రకరకాలు జరిగినాయి. అది ఇప్పుడు సామాన్యుడికి పైకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. వారం రోజులు ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే కనీసం 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అయ్యేది తప్ప మామూలుగా పరిస్థితి లేదు. సో అంటే పైకి మనము అలాట్మెంట్ చేసినప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు అని చెప్పి మేమే ఇదివరకు పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ రకరకాల మార్పులు జరిగిన తర్వాత మేము బయటకు వచ్చేసాము, అది వేరే విషయం. అట్లాగే ఏదైతే ఈ ప్యాలెస్ ఉందో అది ఇంటర్నేషనల్ బిడ్డింగ్ పెట్టి ఏదైతే ఇన్వెస్టర్స్ సదస్సు నవంబర్లో జరుగుతుందో, నవంబర్ 15, 16 లేకపోతే ఏదో డేట్స్ చెప్పారు, అది అంత ప్రాముఖ్యత మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ప్రదేశానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తి, అది ప్రభుత్వం ఆస్తి అంటే ప్రజల ఆస్తి. ప్రజలు కట్టిన డబ్బుల నుంచి అవన్నీ కూడా మనకి ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. కాబట్టి దీన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని తొందరగా మనము వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు వీడికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనేది కాదు. మీరు యూ హ్యావ్ టు గో ఫర్ ఇంటర్నేషనల్ బిడ్డింగ్, వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి.
తర్వాత ఎక్కడైతే మనము సింగపూర్ వెళ్తున్నామో సింగపూర్లో కూడా తెలియజేయాలి, అట్లాగే రష్యా వెళ్తే రష్యాలో తెలియజేయాలి. సో అటువంటిది పెద్ద పెద్ద వాళ్ళకి ఇవ్వండి. సో సపోజ్ డిస్నీ ల్యాండ్కి మీరు ఇచ్చారనుకోండి, వాళ్ళు హోటల్స్తో పాటు ఈ టూరిజం డెవలప్ అవుతుంది, అన్ని విధాలుగా ప్రజలు కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది. అంతేగాని మీరు నోవాటెల్కి ఇచ్చారనుకోండి, భోజనం చేయాలంటే కనీసం 1000 రూపాయలు 2000 రూపాయలు ప్లేట్ అయితే తప్ప మామూలుగా ఉండదు అక్కడ. సో ఎవడన్నా కాఫీ తాగాలంటే ఒక 500 రూపాయలు 1000 రూపాయలు. నేను ఎప్పుడు దానికి పోను, నాకు తెలీదు అందుకని. కాబట్టి ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం ఉంది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ది పబ్లిక్. మీరు పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాము, పబ్లిక్ ఒపీనియన్ ప్రకారమే మేము చేస్తున్నామంటే పబ్లిక్ ఒపీనియన్ మిమ్మల్ని అడిగారా? ఎవరన్నా మిమ్మల్ని అడిగారండి? సో నెట్లో పెట్టారు, నెట్లో అని అంటున్నారు ఎవరో. బట్ ఎనీవే దట్స్ ఫైన్. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ వాంట్స్ టు డూ ఇట్, దే కెన్ డూ ఇట్. బట్ ఓన్లీ థింగ్, మేము ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఒక సూచన ఇస్తున్నాము. చూసుకుంటే ఏదైనా కూడా రుషికొండ ప్యాలెస్ పరంగా చూసుకుంటే ఏదైనా బహిరంగంగా జాతీయ అంతర్జాతీయ కూడా బహిరంగంగా కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం అయితే ఉందని ఎమ్మెల్యే చెప్తున్నారు. అదే చూసుకుంటే 450 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం అయితే ఈ యొక్క భవన ఈ నిర్మాణాన్ని చేపట్టి కూడా ప్రజల ఆస్తులను అయితే దుర్వినియోగం చేసినట్లుగా చెప్తున్నారు. అదే చూసుకుంటే ఏదైనా కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ భవనాన్ని కూడా ఉపయోగించాలని కూడా ఎమ్మెల్యే కోరుతున్నారు. ఒకవైపు అదే చూసుకుంటే బీచ్ షాప్ పేరుతో కూడా ఏదైతే మద్యం షాపుల విషయంలో కూడా అయితే ప్రతిపక్షాలు మహిళలు కూడా కొందరు ఆరోపణలు చేస్తున్న పక్షంలో ఇది పర్యాటకంగా అభివృద్ధిలో భాగంగా మాత్రమేనని, అదేవిధంగా ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద మాత్రమే నాన్ ఆల్కహాలిక్ మద్యాన్ని కూడా విక్రయిస్తున్నట్లు కూడా చెప్తున్న పరిస్థితులకు ఇది ఏమైనా కూడా పర్యాటకాన్ని అభివృద్ధి చేసే పథంగా కూడా ముందుకు కూటమి ప్రభుత్వం వెళ్తుందని కూడా ఒకవైపు అయితే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.